ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఆధ్వర్యంలో ప్రధానంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, పాటల ద్వారా ఉత్తేజపరుస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ప్రజల్లో తీసుకువెళ్ళి ఆపరేషన్ కగార్ను ఆపే విధంగా చూస్తామని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. అన్న, ఏంటి పరిస్థితి? భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నా సోదరులని చెప్పి అధికారం అధిష్ఠించింది. కానీ ఇవాళ ఈ ఆపరేషన్ కగార్ పేరుతోని ఆదివాసీ పల్లెలు ఉన్నటువంటి సంపద, లక్షల కోట్ల సంపద, అక్కడ ఉన్నటువంటి 23 రకాల ఖనిజాలని తన స్నేహితులైనటువంటి అంబానీ ఆదాయ లాంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ అడవుల మీద, ఆదివాసుల మీద యుద్ధం చేసి అమానుషంగా మంచి మంచి నాయకులని, ఆదివాసులని, వందల మందిని చంపేస్తూ ఉంది. చాలా విచారకరం. ప్రభుత్వమే హంతకులుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ఒక ప్రజా కళాకారులుగా మేము ఇప్పటికే అనేక రకాలైన పాటలు కానీ ప్రదర్శనగా చేశాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశం యొక్క పాలకుల పరిస్థితి ఏ విధంగా ఉందో మా అరుణోదయ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజన్న ఒక చిన్న పద్యం వినిపిస్తాడు. ఆ తర్వాత దీనికి సంబంధించిన పాటలు కూడా మీకు వినిపిస్తాం. కులగోత్రముల గల్జిగోకి కారము రాసి మంటబెట్టిన మా పియాలవాడ బడా బూర్జువ వ్యాపార వర్గాల కొల్లగొట్టిన నయా వల్లకాడు రాజకీయ మిటారి రంభా పరిశ్యంగం సరస సల్లాపాల సానికొంపం ఓట్లు సీట్లు రిగ్గింగులు కత్తిపోట్లు పదవి ప్రలోభాల బందికానం మూర్ఖ పశువులు పొల్లాడు మురికి గుంటం పాడు రాసక్రిముల పుంట పాచిపెంటం ఔరా భూత ప్రేత దయ్యాలవాడ రక్కసుల పార్లమెంటరీ రాసక్రీడ. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక రకాల వాగ్దానాలు చేసింది. ఈ దేశంలో సంపద కాపాడుతా, ఈ దేశంలో ప్రజల హక్కులు కాపాడుతా, సుస్థిర పాలన ఇస్తా, అదేవిధంగా ప్రతి ఏడాదికి 2 కోట్ల కొలువులు ఇస్తా అని చెప్పి, ఉపాధి కాపాడుతా అని చెప్పి రకరకాల వాగ్దానాలు చేసింది. కానీ ఆ వాగ్దానాలను విస్మరించి ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక రాజ్యం అని పేరుగాంచినటువంటి దేశంలో భారత రత్న దేశాన్ని మొత్తం సంపద కొల్లగొడుతుంది, ప్రజల్ని మతం పేరుతో విభజిస్తూ ఉంది. అందుకోసమే ఈ 26 వరకు ఈ దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తా అని చెప్పి హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తుండు. అందుకోసమే హదిరిందయ్యా బలే అమిత్ షా, నువ్వు జిత్తుల మారి నక్క ఎత్తులు వేస్తున్నవయ్యా. హదిరిందయ్యా అరే నువ్వు జిత్తుల మారి నక్క ఎత్తులు వేస్తున్నవయ్యా. అబ్బబ్బ దేశభక్తి అంతింతగాదయ్యా, అబ్బబ్బ దేశ పెద్ద నోట్లు రద్దు చేసి కోట్లు వెనుక వేస్తివయ్యా. అదిరిందయ్యా బలే ఆదివాసి పల్లెలున్న సంపదపై కన్నేసి ఆపరేషన్ కగార్ అంటూ డ్రామాను సురు చేస్తివయ్యా. అదిరిందయ్యా బలే హిందువుల ఐక్యతంటూ ముస్లింలను ద్వేషిస్తూ, హిందువుల మత కుంపడి రాజేసి మస్తుగా దోపిడి చేస్తుంది. అదిరిందయ్యా కంటి పాప వలె ప్రకృతి సంపదను కాపాడే, కంటి పాప వలె ప్రకృతి మావో ఇష్టుల చంపి మానవహరణము చేస్తేవి. అదిరిందయ్యా బలే అమిత్ షా, నువ్వు జిత్తిల మారి నక్క ఎత్తులు వేస్తున్నావు. అదిరిందయ్యా బలే అమిత్ షా, రైతుని కూలిగా మార్చే కుట్రలెన్నో చేస్తిరయ్యా, రైతుని కూలిగా మార్చే కుట్రలెన్నో చేస్తిరయ్యా. కషాయి జెండా బట్టి కంపెనీల దోస్తి గట్టి. అదిరిందయ్యా బలే అమిత్ షా, చల్ సుస్థిర పాలనంటూ అస్థిరపు జెండ ఎత్తి, సుస్థిర అవినీతికి జైగొట్టి దేశభక్తి అంటున్నావు. అదిరిందయ్యా బలే అమిత్ షా,
ఎత్తుల మారి నక్క ఎత్తులు వేస్తున్నాయి అరవిందయ్య భలే అమిత్ షా. ఇలా అమిత్ షాలు కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ హిందువుల ముసుగులో హిందువులకు ద్రోహం చేస్తూ ఉంది. ఈ దేశంలో ఉన్న అన్ని రకాల మతాలకు ద్రోహం చేస్తుంది, మానవ హక్కులని హరిస్తూ ఉంది. ఆ విధంగా ఏ విధంగా ఈ ఫారెస్ట్ ప్రాంతంలో కుట్రలు కుతంత్రాలు చేస్తుందో దాని మీద బొగ్గారపు వెంకన్న కమ్యూనిజం ఇది కమ్యూనిజం, నిర్బంధాలతో పోదు ఇజం. కమ్యూనిజం ఇది కమ్యూనిజం, నిర్బంధాలతో పోదు ఇజం. నక్సలిజం ఇది నక్సలిజం, ఎందరో వీరుల బలిదానం. నక్సలిజం ఇది నక్సలిజం, ఎందరో వీరుల బలిదానం. అసమానతలున్నంత కాలం అంతరించది భావజలం. అసమానతలున్నంత కాలం అంతరించది భావజలం. దోపిడిదారులున్నంత కాలం తిరగబడే ఏ కమ్యూనిజం. తిరగబడే ఏ కమ్యూనిజం. తిరగబడుట ఏ కమ్యూనిజం. తిరగబడుట ఏ కమ్యూనిజం. ఆకలి కేకల ఆత్మనాదము పొలికేకే ఈ లెనినిజం. కమ్యూనిజం ఇది కమ్యూనిజం, నిర్బంధాలతో పోదు ఇజం. నక్సలిజం ఇది నక్సలిజం, ఎందరో వీరుల బలిదానం. భారత విప్లవ సంగ్రామం బహుజనులకు ఇది ఆయుధం. బహుజనులకు ఇది ఆయుధం. బహుజనులకు ఇది ఆయుధం. సమానత్వమే తన లక్ష్యం, సాగుతున్నదే ఈ సమరం. సాగుతున్నదే ఈ సమరం. సాగుతున్నదే ఈ సమరం. హక్కుల కోసం పోరును చేసే అందరిది ఈ మావోయిజం. కమ్యూనిజం ఇది కమ్యూనిజం, నిర్బంధాలతో పోదు ఇజం. నక్సలిజం ఇది నక్సలిజం, ఎందరో వీరుల బలిదానం. ఇది పరిస్థితి. పాటల ద్వారా ప్రజలకు గ్రామాల్లో అతి త్వరలో వెళ్తాం, ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తామని చెబుతున్న పరిస్థితి. చెప్పండి. పాడుతున్నా. కర్రెగుట్టల మీద కారిన రక్తము ఏరులై పారుతుంది, అడవి తల్లి ఏడుస్తున్నది. దండకారణ్యంలో ఒరిగిన వీరులు త్యాగాల గుర్తులయ్యి విప్లవ పువ్వులై వికసించిరి. కూసేటి కోయిలా గొంతునులు మూతుండ్రు, ఎగిరేటి పక్షుల రెక్కలిర్సేస్తుండ్రు. ఆపరేషన్ కాగారు తోటి ఆపజూస్తున్నారు పోరాటము. అంతిమ యుద్ధమే అంటున్నారు, ఆదివాసుల్ని అంతమొందిస్తున్నారు. కర్రెగుట్టల మీద కారిన రక్తము ఏరులై పారుతుంది, అడవి తల్లి ఏడుస్తున్నది. అంతరాలు లేని రాజ్య స్థాపన కొరకు ఆయుధాలు ఎత్తిరి. దోపిడిని ఎదిరించ అడివన్నలు విప్లవానికి పాదేసిరి. దోపిడిని ఎదిరించ విప్లవానికి పాదేసిరి. భూమి భుక్తి న్యాయమైన బ్రతుకు కొరకు తిరుగుబాటు జెండనెత్తిరి యోధులు. న్యాయాన్ని కోరిన అడివన్నలా చంపి కాల్పులని అంటున్నారు, ఎదురు కాల్పులా కదలల్లిరి. రక్తాన్ని రుచి మరిగి జంగ బిల్లులు లేడి పిల్లల్ని చంపుతున్నాయి, పావురాలకై మాటేసినాయి. ఎందరో వీరుల రక్త తర్పణతోటి దండకారణ్యంలో దండు సాగుతుంది. ఆనాటి చరితను ఆపాలని పాసిస్టు పాలకుల పన్నాగము. అడవి తల్లెద పైన బాంబులేసి రక్తపు ముద్దగా మార్చేసిరి. ముద్దగా మార్చేసిరి. రక్తపు ముద్దగా మార్చేసిరి. ఇదే పరిస్థితి దండకారణ్యంలో జరుగుతున్న పరిస్థితులు. అదేవిధంగా కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దమనకాండ మీద పాటల రూపకంలో క్లుప్తంగా చెబుతున్న పరిస్థితి. మనతో పాటు మల్లన్న ఉన్నాడు. ఒకటే నిమిషంలో చెప్పాలి. పచ్చగా ఉన్న పల్లెలో పిరికితనం వదిలి చెల్లెలు పిడికిళ్ళ తండి. పిరికితనం వదిలి చెల్లెలు పిడికిళ్ళ తండి. భారత నారి భద్రత కోసం పోరాడారండి. భారత నారి భద్రత కోసం పోరాడారండి. సామ్రాజ్యవాద సంస్కృతులను బంధబట్టుటకు కదలి రండని పిరికితనం వదిలి చెల్లెలు పిడికిళ్ళ తండి. భారత నారి భద్రత కోసం పోరాడారండి.
బియ్యం చేయబట్టే మనువాదమ్మ తంపిచి కారుమ పూలై కమ్ముకున్నది పరుగితనం వదిలి చెల్లెలు పిడికిళ్ళ తండి భారత నారి భద్రత కోసం పోరాడారండి. కగారు మీద ఇక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ కగారు అనే పేరుతోటి కర్రెగుట్ట అడవుల్లో గిరిజనులపై దాడులు చేసి వాళ్ళని హత్యలు చేస్తున్నారు. చిన్నపిల్లలు అనేది లేకోకుండా కూడా ఈ కర్రెగుట్ట అడవిలో మారణహోమం చేసి వాళ్ళని నీలమట్టం చేయటం కోసం ఈ మోడీ ప్రభుత్వం పన్నంగాలు పన్నుతున్నాయి. అందుకే ఇక్కడ మనం ఈడ అరుణోదయ సభ పెట్టి ఈ కర్రెగుట్ట ప్రాంతంలో జరిగే అన్నిటికీ వ్యతిరేకంగా పాటలు రాసి ఒక నాటికలు రాసి కథలు రాసి ఇవాళ దేశమంతటా ప్రచారం చేయటం కోసం ముందున్నది. ఈ అరుణోదయ పాటలు రాయటమే కాకుండా కూడా ఇవాళ రేపు జరగబోయే సభలల్లో కూడా ఇవాళ అన్ని రకాలల్లో కూడా మన పార్టీ తరపున కూడా ఈ అరుణోదయ పాటలు పాడుతూ ముందుండి దీన్ని విజయవంతం చేయటం కోసం ఇవాళ కర్రెగుట్ట అడవుల్లో ఇవి చర్చలు జరుపుతూ అనే పేరుతో చేసి ఇవాళ చర్చలు ఒక పక్క పెట్టి కూడా ఇవాళ మనని ఈ మా గిరిజనులని విపరీతంగా చంపే ప్రయత్నంలో ఉన్నది. దీన్ని బూటకపు వ్యవహారంగా భావించి ఈ మోడీని దీన్ని వ్యతిరేకించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఇది పరిస్థితి. వెంటనే ఈ అంశంలో మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా కర్రెగుట్ట లాంటి అంశంలో రక్తాలు పారినాయి. అందులో అమాయక ఆదివాసులు ఇబ్బంది పడ్డారని చెబుతున్నాం. పచ్చగా ఉన్న అడవిలోనికి ఓ నరేంద్ర మోడీ పంపినావు పారామిలిటరీని. ఓ నరేంద్ర మోడీ పచ్చగా ఉన్న అడవిలోనికి ఓ నరేంద్ర మోడీ పంపినావు పారామిలిటరీని. ఓ నరేంద్ర మోడీ అడవిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టుటకు పచ్చగా ఉన్న అడవిలోనికి ఓ నరేంద్ర మోడీ పంపినావు పారామిలిటరీని. ఓ నరేంద్ర మోడీ మూలవాసుల గూడెములన్నీ పోలీసోళ్ళు నిర్బంధించిరి. మహిళల పట్టుకపోతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. ముసాలొల్ల ఈపుల పైన లాఠీలిరుగా కొడుతున్నారు. 6 నెలల పసి పాపతో మొదలు అట్లలు చేయుట మొదలు పెట్టినవు. ఇది పరిస్థితి. ముఖ్యంగా కగార్ అంశంలో వెంటనే ఆపాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతున్న పరిస్థితి. ఇటు అమిత్ షాను ఉద్దేశించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను, అటు నరేంద్ర మోడీని ఉద్దేశించే ప్రధానంగా ఈ పాటలన్నీ పాడుతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు గ్రామాల్లో వెళ్తాం, గ్రామాల్లో వెళ్ళి వాస్తవికాలు ప్రచారం చేస్తాం. దీనివల్ల ఆదివాసీ పల్లెలు ఇబ్బంది పడుతున్నాయి. గ్రామాల్లో ఎటు చూసినా పోలీసు కవాతు వినబడుతుంది. దండకారణ్యం నుంచి ఇటు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు కొమరంభీం బార్డర్ వరకు ఇబ్బందికర పరిస్థితి, నిర్బంధం ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కగారు అంశంలో అరుణోదయ సాంస్కృతిక కళాకారులుగా రానున్న రోజుల్లో పాటల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.